నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాలకు వినతి పత్రాలు ఇస్తూ అందులో నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇస్తూ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రభుత్వం ముందు ఒక 5 డిమాండ్లను ఉంచడం జరిగింది. పేద ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందించాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలని, 3 పేద ప్రజలందరూ చేసుకోవడానికి అర్హతలను బట్టి ఉపాధి కల్పించాలని, 4 అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో కూడిన 1 ఎకరం భూమిని పంచాలని, అర్హులైన వారందరికీ 200 గజాల స్థలంలో ఇల్లును కట్టి మరి పేద ప్రజలందరికీ సుఖ సంతోషాలతో వర్ధిల్లేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఈ 5 డిమాండ్లను నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలకు అందించాలనే డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఈ చేయని ఎడల రేపు 18వ తారీఖు నాడు మరి భారీ ధర్నాని నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ 5 డిమాండ్లను ఎంఆర్ఓల ఆఫీసుల ద్వారా ప్రభుత్వానికి 19, 20 తారీఖుల ద్వారా నిర్వహించబోతున్నాం. ఒకవేళ అప్పటికి ఈ ప్రభుత్వం చేయని ఎడల భారీ ఎత్తున రీలే నిరాహార దీక్షలు చేస్తూ అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఈ ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేసి అయినా సరే పేద ప్రజలకు ఈ 5 సాధించే వరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ డాక్టర్ ఉషారాధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మరి పేదలైనటువంటి మధ్యతరగతి ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 5 డిమాండ్లతో మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి పేదలైనటువంటి వాళ్లకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, తర్వాత వైద్యం ఉచితంగా అందించి ప్రతి గ్రామంలో ఒక ఆధునికమైనటువంటి హాస్పిటల్ నిర్మించాలని, 1 ఎకరంతో సాగునీరు ఉన్నటువంటి భూమిని అందించాలని, ఉపాధి కల్పించాలని 5 డిమాండ్లతో లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవి మీ ప్రభుత్వానికి అందించినటువంటి నివేదిక ద్వారా మీరు అమలు చేయకపోతే రేపు ధర్నా ద్వారా, నిరసన ద్వారా, ఆమరణ నిరాహార దీక్షల ద్వారా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ